నమస్తే, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. అమరావతిని డీప్ టెక్ హబ్గా తీర్చిదిద్దుతామన్న సీఎం చంద్రబాబు. బావాజీ మఠం భూముల వివాదంపై ఎమ్మెల్యే కూన రవి కౌంటర్. శ్రీవాణి టికెట్ బుకింగ్ ప్రక్రియపై టీటీడీ క్లారిటీ. ఇలాంటి టాప్ 9 ఏపీ న్యూస్ ముందుగా చూద్దాం. టెలికమ్యూనికేషన్ డే సందర్భంగా సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. భవిష్యత్తుకి సురక్షిత కమ్యూనికేషన్తో పాటు డిజిటల్ మౌలిక సదుపాయాలు కీలకమన్నారు. అమరావతిలో క్వాంటమ్ టెస్ట్ బెడ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. క్వాంటమ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ రంగంలో పరిశోధనలకు ఈ కేంద్రం దోహదపడుతుందన్నారు. విద్యార్థులు, స్టార్టప్స్కి అవకాశాలు వస్తాయని, అమరావతిని డీప్ టెక్ హబ్గా తీర్చిదిద్దుతామని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో హైబ్రిడ్ మోడల్ మహానాడు నిర్వహిస్తామన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. 1848 భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు చూసే విధంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రధాని మోదీ ఆలోచనతో ఏకీభవిస్తూ మహానాడుని రద్దు చేసుకున్నామన్నారు. బావాజీ మఠం భూములపై వైసీపీ ఆరోపణలకు ఎమ్మెల్యే కూన రవి కౌంటర్ ఇచ్చారు. వైసీపీ హయాంలో రైతుల్ని బ్లాక్మెయిల్ చేసి లక్షల ఎకరాలు 22A పెట్టారని, రైతుల భూమిని ప్రభుత్వ భూమి అనడానికి వైసీపీ నేతలు ఎవరని కూన రవి ప్రశ్నించారు. తాను బావాజీ మఠం భూముల రైతులకు అండగా ఉంటానంటూ రైతుల నీడను కూడా వైసీపీ నేతలు తాకలేరని సవాల్ చేశారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచడం తీవ్ర ఆందోళనకరమంటున్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లోనే అధిక ధరలకు పెట్రోల్, డీజిల్ అమ్ముతున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరల్ని నియంత్రిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీని అమలు చేయాలని ప్రజల తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఆర్టీసీలో విద్యుత్ బస్సుల కొనుగోలు అంశంపై మాజీ మంత్రి పేర్ని నాని ఘాటుగా స్పందించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ప్రభుత్వ, ప్రజల ఆస్తులకు ప్రమాదం ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వం ఆర్టీసీని సర్వనాశనం చేసిందని, ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడం తప్ప మరో మార్గం లేదని ప్రభుత్వం చెప్పడం దారుణమని అన్నారు పేర్ని. మామిళ్లపల్లి మొక్కజొన్న గోడౌన్ వివాదంపై పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మామిళ్లపల్లికి వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వెళ్లడంతో పులివెంతుల పులి ఆదేశిస్తే నంది కొట్టుకుని చిరుత వచ్చిందన్నారు. ధూళిపాల 1600 రూపాయలకి మొక్కజొన్న కొని తెలంగాణలో 2400 రూపాయలకు అమ్ముతున్నారని ఆరోపించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు సైకిల్పై పర్యటించారు. పెట్రోల్ వద్దు, సైకిల్ ముద్దు అంటూ ప్రజలకు అవగాహన కల్పించారు. మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య పనులు, అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ తీరుని స్వయంగా పరిశీలించారు. సైకిల్ వాడకం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుందని, ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు సైకిల్ని వాడాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. చంద్రబాబు మాటలు నమ్మి తల్లిదండ్రులు పిల్లల్ని కంటే రేపు ఆ పిల్లల ఫ్యూచర్ ఏంటి అని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల ముందు చంద్రబాబు సంపదను సృష్టిస్తానన్నారు. సంపదను సృష్టించడం అంటే జనాభాను పెంచడమేనా అని అన్నారు. శ్రీవాణి టికెట్లు, టీటీడీ ఐటీ వ్యవస్థపై వస్తున్న ఆరోపణలని తిరుమల తిరుపతి దేవస్థానం ఖండించింది. ఆన్లైన్ విధానాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు ప్రకటించేది. టీసీఎస్ సహకారంతో 2019 మే నెలలో మొదలుపెట్టిన విధానమే కొనసాగుతున్నట్లు చెప్పింది. శ్రీవాణి టికెట్ బుకింగ్ ప్రక్రియపై భూమన అవగాహన లేకుండా ఆరోపణలు చేశారని స్పష్టం చేసింది. వడ్లు కొనలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్న కిషన్ రెడ్డి. ధాన్యం కొనుగోళ్ల విషయంలో మంత్రి జూపల్లి కీలక ఆదేశాలు. భగీరథ్ కేసులో బాధితురాలి కుటుంబం ధైర్యంగా పోరాడిందన్న కేటీఆర్. లాంటి టాప్ 9 తెలంగాణ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ధాన్యం కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యం వహించే అధికారులు, మిల్లర్లను కఠినంగా శిక్షిస్తామని మంత్రి జూపల్లి హెచ్చరించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మార్కెట్ యార్డ్ని తనిఖీ చేశారు. అకాల వర్షానికి మార్కెట్ యార్డులో తడిసిపోయిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులకు మంత్రి భరోసా ఇచ్చారు. రైతు దగ్గర కొన్న రోజే ధాన్యాన్ని వెంటనే గోదాములకు తరలించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలులో తెలంగాణ ప్రభుత్వం ఫెయిల్ అయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. వడ్లు కొనలేని స్థితిలో ప్రభుత్వం ఉంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతని కేంద్రంపై నెట్టివేస్తోందని ఫైర్ అయ్యారు. అరొక రుణమాఫీ చేసి రైతుల్ని ఇబ్బంది పెట్టారన్నారు. ధాన్యం కొనుగోలుకి ప్రతి పైసా కేంద్రం భరిస్తోందని చెప్పారు. కేంద్రం ధాన్యానికి గిట్టుబాటు ధర పెంచిందని అన్నారు కిషన్. భగీరథ్ కేసులో బండి సంజయ్, రేవంత్ను కుమ్మక్కయ్యారంటూ ఆరోపించారు కేటీఆర్. భగీరథ్ కేసులో బాధితురాలి కుటుంబం ధైర్యంగా పోరాడిందన్నారు. బీఆర్ఎస్ మహిళా విభాగం పోరాటం చేస్తే లొంగిపోయినట్లు డ్రామా చేశారని విమర్శించారు. భగీరథ్ని 9 రోజులు కాపాడింది ఎవరు అని ప్రశ్నించారు కేటీఆర్. బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉంటే న్యాయం జరగదని వెంటనే బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. కూకట్పల్లి నియోజకవర్గంలో 40,000 ఓట్లను అధికారులు తొలగించారన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వ్యాఖ్యలపై టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ పనులు పూర్తి స్థాయిలో ప్రారంభం కాకుండానే 40,000 ఓట్లు తొలగించారని ఎమ్మెల్యే ఏ విధంగా చెప్పారని ప్రశ్నించారు. మూసాపేట ఆంజనేయనగర్లో సమస్యల పరిష్కారం కోసం స్థానిక నాయకులతో కలిసి ఆయన పాదయాత్ర చేశారు.
హైదరాబాద్ కూకట్పల్లి జేఎన్టీయూలో తెలంగాణ ఎబ్సెట్ ఫలితాలని ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు విడుదల చేశారు. మొదటి ర్యాంక్ ముఖర్ మహమ్మద్, రెండో ర్యాంక్ సాయి వెంకట్లు సాధించారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 2,85,195 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాశారు. సిద్దిపేట జిల్లాలో పొద్దుతిరుగుడు రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. చినకోడూరు మండలం రామునిపట్ట దగ్గర మెట్టుపల్లి, మాచాపూర్ గ్రామాల రైతులు ఆందోళన చేపట్టారు. పొద్దుతిరుగుడు పంటని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నెల రోజులైనా కొనుగోలు చేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లాలో మొక్కజొన్న రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మొక్కజొన్న కాంటాలు పూర్తయిన గోదాముల్లో దిగుమతి ఆలస్యం కావడంతో మండు టెండలో గంటల తరబడి రైతులు వెయిట్ చేస్తున్నారు. తొర్రూరు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రం గోదాం దగ్గర దిగుమతి కోసం వందల సంఖ్యలో ట్రాక్టర్లు బారులు తీరాయి. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పరిశీలించారు. ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బొప్పాపూర్లోని గోదాంని సందర్శించిన కలెక్టర్ అక్కడ జరుగుతున్న ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియని పరిశీలించారు. ప్రతి పౌరుడు జనగణనలో పాల్గొనాలన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం. వేములవాడ తిప్పాపురం గోశాలకి భారీగా ఎండుగడ్డి విరాళం. ఇలాంటి టాప్ 9 పల్లె వార్తలు ఇప్పుడు చూద్దాం. వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గ కేంద్రంలో సెన్సస్ అవేర్నెస్ వాక్ నిర్వహించారు. వర్ధనపేట బస్టాండ్ నుంచి అంబేద్కర్ సెంటర్ మీదుగా అవేర్నెస్ వాక్ నిర్వహించి అంబేద్కర్ సెంటర్లో మానవహారం ఏర్పాటు చేశారు. ప్రతి పౌరుడు తమ బాధ్యతగా జనగణనలో పాల్గొనాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు విజ్ఞప్తి చేశారు. సింగరేణిలో కార్మికుల హక్కుల్ని కాలరాస్తున్న ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ ప్రాతినిధ్య కార్మిక సంఘాలని తరిమికొట్టాలని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలంటూ డిమాండ్ చేశారు. జాతీయ కార్మిక సంఘాలకు కామన్ మినిమం ఎజెండా లేకుండా పోయిందని, అసలు కార్మికుల సమస్యపై మాట్లాడే నాయకుడే లేకుండా పోయారని విమర్శించారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ పరిధిలో ఉన్న తిప్పాపురం గోశాలకి రైతులు భారీగా ఎండుగడ్డిని విరాళంగా అందజేశారు. పెద్దపల్లి జిల్లా కనుకుల, మారుతినగర్, రామునిపల్లి, తొగర్రాయి ప్రాంతాలకు చెందిన జానకిరామ్ ట్రాక్టర్ ఓనర్ అసోసియేషన్ సభ్యులు ఈసారి 65 ట్రాక్టర్ల ఎండుగడ్డిని గోశాలకు అందించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలంటూ కర్నూలు జిల్లా కోడుమూరులో సిపిఎం నాయకులు నిరసన తెలిపారు. బైకులకు తాళ్లు గట్టి లాగుతూ పాత బస్టాండ్ నుంచి కొత్త బస్టాండ్ దాకా నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. పాత మంచిర్యాల ప్రభుత్వోన్నత పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో కలుసుకున్నారు. తమకు విద్య నేర్పిన గురువుల్ని ప్రత్యేకంగా ఆహ్వానించి సత్కరించారు. తమ జీవిత అనుభవాలు, పాఠశాల స్థాయి నాటి జ్ఞాపకాల్ని పంచుకున్నారు. కడప జిల్లా రాజంపేటలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. తెలుగు యువత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాబ్ మేళాని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి చమర్తి జగన్మోహన్ రాజు ప్రారంభించారు. రాజంపేట ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించి గల్ఫ్ వలసల్ని నివారిస్తామన్నారు. ఎస్పీ ఆదేశాలతో ప్రకాశం జిల్లా మేదరమెట్టలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాల్ని సీజ్ చేయడంతో పాటు గంజాయి, డ్రగ్స్ మహమ్మారిపై యువతకు అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని దర్శి డీఎస్పీ యువతకు సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల రామాలయంలో భక్తుల రద్దీ నెలకొంది. దర్శనానికి భక్తులు బారులు తీరారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. పదే పదే పేపర్లు ఎందుకు లీక్ అవుతున్నాయన్న రాహుల్ గాంధీ. విజయ్ సీఎం కాకుండా అడ్డుకోవాలని చూడలేదన్న రజనీకాంత్. రాజధాని ఎక్స్ప్రెస్లో మంటలు. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. నీట్ పేపర్ లీక్ పై మరోసారి స్పందించారు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్ పై ప్రధాని మోదీకి పలు ప్రశ్నలు సంధించారు. దేశంలో పదే పదే పేపర్లు ఎందుకు లీక్ అవుతున్నాయి, పదే పదే ఫెయిల్ అవుతున్న విద్యాశాఖ మంత్రిని మోదీ ఎందుకు తొలగించడం లేదు అంటూ అడిగారు రాహుల్. తాను స్టాలిన్ని కలుసుకోవడంలో ఎలాంటి దురుద్దేశము లేదన్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. స్టాలిన్ తనకు మంచి ఫ్రెండ్ అన్నారు. విజయ్ని సీఎం కాకుండా అడ్డుకోవాలని తాను చూడలేదని రజనీకాంత్ క్లారిటీ ఇచ్చారు. అలాంటి నీచ రాజకీయాలు తాను చేయనన్నారు. తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారని, అందుకే విజయ్ని గెలిపించారని అన్నారు. ప్రస్తుతం రాజకీయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. 2021లో తాను పార్టీ పెడితే ఖచ్చితంగా ఇంతకన్నా ఈజీగా గెలిచామని అన్నారు రజనీ. ఎల్పీజీని తీసుకొస్తున్న మరో భారత నౌక సైమి హర్ముజ్ని దాటి సురక్షితంగా భారత్కు చేరింది. గుజరాత్లోని కాన్లా పోర్టుకు చేరిన ట్యాంకర్లో సుమారు 20,000 టన్నుల ఎల్పీజీ గ్యాస్ ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఖతార్లోని రాస్ లఫాన్ టెర్మినల్ నుంచి బయలుదేరిన ఈ క్యారియర్ మే 13న హర్ముజ్ని దాటింది. జమ్మూ కాశ్మీర్ సాంబాలో డ్రగ్స్ నెట్వర్క్ పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. 60 కోట్ల రూపాయల విలువైన భూమిని స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ హాట్స్పాట్ బాలోల్ ఖాడ్లో 33 అక్రమ కట్టడాల్ని కూల్చివేశారు. నార్కో ప్యాలెస్లను పూర్తిగా నేలమట్టం చేశారు. హెరాయిన్ నిల్వ చేయడానికి, గుట్టు చప్పుడు కాకుండా సరఫరా చేయడానికి ఈ బిల్డింగ్స్ వాడుతున్నట్లు గుర్తించారు. మహారాష్ట్ర గడ్చిరోలిలో పోలీసుల ఎదుట 5 మావోయిస్టులు లొంగిపోయారు.
లొంగిపోయిన వారిలో 52 ఏళ్ల డివిజనల్ కమిటీ సభ్యుడు మధు అలియాస్ రాకేష్ ఉన్నారు. ఛత్తీస్గఢ్కు చెందిన 3 మహిళా నక్సలైట్లు సహా పీపీసీఎం సభ్యుడు జీవన్ లొంగిపోయారు. మధ్యప్రదేశ్లోని రత్లాం జిల్లాలో త్రివేంద్రం హజరత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్ప్రెస్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఏసీ కోచ్ నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. షార్ట్ సర్క్యూటే కారణమని తేలింది ప్రాథమిక విచారణలో. రైల్వే శాఖ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. సీఎన్జీ ధరని కేంద్రం మరోసారి పెంచింది. కిలో సీఎన్జీపై రూపాయి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2 రోజుల క్రితమే కిలో సీఎన్జీపై ₹2 పెంచారు. ఇప్పుడు మళ్లీ రూపాయి పెరిగింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరిగాయి. దాని ఎఫెక్టే ఇది. బాపట్ల జిల్లా చీరాలలో బస్సు డ్రైవర్పై దుండగుల దాడి. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు దొంగ నోట్ల కేసులో ట్విస్ట్. పోలవరం జిల్లా టేకులబోరులో గర్భిణి ఆత్మహత్య. ఇలాంటి టాప్ నేను క్రైమ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు దొంగ నోట్ల కేసులో విచారణ కొనసాగుతోంది. ఫేక్ కరెన్సీ గ్యాంగ్ ని పోలీసులు అరెస్ట్ చేయగా వారిలో ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ ఉన్నట్లు గుర్తించారు. ఈ గ్యాంగ్ దొంగ నోట్ల మార్పిడి పేరుతో 2 వ్యక్తుల నుంచి ₹10 లక్షలు కొట్టేసింది. ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్తో పాటు జీడీ నెల్లూరుకు చెందిన 2, తమిళనాడుకు చెందిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా దగ్గర 437 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్కు తరలిస్తున్నట్టు గుర్తించారు. 2ని అరెస్ట్ చేసిన పోలీసులు మరో 2 పరారీలో ఉన్నారని చెప్పారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గాంధీనగర్ సమీపంలోని పెట్రోల్ బంక్ దగ్గర భారీ క్రేన్ అదుపు తప్పి బోల్తా పడింది. ఘటనలో ఆపరేటర్ రమేష్ చనిపోయాడు. మృతుడు కొత్తగూడెం వాసిగా గుర్తించారు. ఇక టైరు పేలడంతో క్రేన్ అదుపు తప్పి బోల్తా పడ్డట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం కొత్తరెడ్డిపాలెంకు చెందిన తూము శ్రీనివాసరెడ్డి ఇంట్లో చోరీ జరిగింది. బీరువాలో ఉన్న ₹5 లక్షల నగదు, 24 గ్రాముల బంగారు గొలుసు దొంగలు ఎత్తికెళ్ళినట్టు చెబుతున్నారు. కేసు నమోదు చేసి తెలిసిన వారు చేశారా లేకపోతే బయట వారు చేశారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కాకినాడ కొండయ్యపాలెంలో అధికారులు తనిఖీలు చేశారు. 850 కేజీల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. రేషన్ డీలర్ల దగ్గర బియ్యం ఉన్నట్లు గుర్తించారు. అధికారులు వీరబాబు అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి ఎఫ్సీఐ గోడౌన్కి బియ్యాన్ని తరలించారు. కేరళంకు బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి. పెట్రోల్, డీజిల్ ధరలపై నిరసనలకు జగన్ పిలుపు. ప్లే ఆఫ్స్కి దూసుకెళ్లిన ఆర్సీబీ. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. కేరళంలో కొత్త ప్రభుత్వం మరికొన్ని గంటల్లో కొలువుదీరనుంది. రేపు ముఖ్యమంత్రిగా బీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేరళం బయలుదేరారు. రేపు తిరువనంతపురంలో జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలపై నిరసనలకు వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చారు. రేపు ఏపీ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాలని వైసీపీ శ్రేణులకు సూచించారు. ఎమ్మెల్యేలు, సమన్వయకర్తల ఆధ్వర్యంలో ఆందోళనలు జరగబోతున్నాయి. కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్లకు నేతలు వినతి పత్రాలు ఇస్తారు. హైదరాబాద్ ప్రజాభవన్లో మంత్రి సీతక్కను తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి ఇతర సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. మహిళా కమిషన్ కొత్త చైర్పర్సన్ సభ్యులుగా నియమితులైనందుకు మంత్రి సీతక్క వారిని అభినందించారు. ఐపీఎల్ 2026లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి దూసుకెళ్లింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఆర్సీబీ. 223 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 199 పరుగులే చేయగలిగింది.